చిత్తూరు జిల్లా కుప్పం వేసవికాలంలో ఉన్న కొద్దిపాటి నీటిలో దాహార్తి తీర్చుకోవాలన్న మూగజీవాల చెరువులో మలమూత్ర వ్యర్థాలను కల్పిస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ సమీప గ్రామాల్లోని ఇళ్ల పిట్టగుంతల నుండి సేకరిస్తున్న మలమూత్రాల వ్యర్థాలను కొందరు సెప్టిక్ ట్యాంకర్లు మాఫియా కుప్పం మండలం హరిత రిసార్ట్ సమీపంలోని వీరప్పనాయని చెరువులో జేసీబీ యంత్రాలతో గుంతలు తవ్వి ఇందులో వదులుతున్నారు. ఇలా చేయడం వల్ల చెరువు కాలుష్యం కొరల్లోకి వెళ్తుందని గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పర్యావరణానికి హాని తలపెడుతున్న సదరు వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుతున్నారు. కుప్పం ప్రాంతంలో ప్రభుత్వ యంత్రాంగం నిద్రమత్తులో ఉందా? ఎందుకు ఈ దుస్థితిలో ప్రభుత్వ యంత్రాంగంలో వివిధ శాఖల అధికారులు తమ విధులను బాధ్యతలను విస్మరించి ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసమవుతుంటే మరోపక్క వాటికి విఘాతం కలుగుతూ ఉంటే కూడా కన్నెత్తి చూడని శాఖలుగా ఈరోజు మనం చెప్పవచ్చు. ప్రధానంగా రెవెన్యూ శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు. ఈ మూడు శాఖలు తమ విద్యుత్ ధర్మాలను మర్చిపోయి ఈరోజు కళ్ళు మూసుకొని ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు చెరువులు కబ్జాలు గురవుతున్నా, చెరువుల్లో ఈరోజు విష రసాయనాలు కావచ్చు, సెప్టిక్ ట్యాంకుల్లో ఉన్న మలమూత్రాలను చెరువుల్లో విసర్జనాలను కూడా చెరువుల్లో వచ్చి వాటిని డంపింగ్ చేస్తూ ఉంటే కూడా ఈ మూడు ప్రధాన శాఖలు పట్టించుకోకపోవడం చాలా దారుణంగా కనిపిస్తుంది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో నవనరసింహుని క్షేత్రంలో స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. కదిరి తేరు రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తారు. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంటుంది. ఈ బ్రహ్మరథంపై సుమారు 256 శిల్ప కళాకృతులు అందంగా తీర్చిదిద్దారు.